కరీంనగర్‌లో లగ్జరీ లైఫ్‌కి కొత్త అడ్రెస్ ఏఎన్ఆర్ ప్రైడ్ 2 అండ్ 3 బీహెచ్‌కే లగ్జరీ అపార్ట్మెంట్స్. ఇప్పుడే మీ డ్రీమ్ హోమ్‌ని సొంతం చేసుకోండి. బుకింగ్స్ కోసం సంప్రదించండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? అందులో ఎలాంటి ఇన్వెస్ట్ చేయాలి? అందులో లాభ నష్టాలు ఎలా ఉంటాయి? కొత్తగా స్టాక్ మార్కెట్లోకి రావాలనుకున్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి అంశాలపై మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్లో 17 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల రాము ఆల్గో ట్రేడర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే రాము గారు. నమస్తే సదాచారి గారు. రాము గారు చెప్పండి, అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? మా ప్రేక్షకులకు అర్థమయ్యేలాగా సింపుల్ వేలో చెప్పండి. సో, మీరు గూడా ఒకసారి స్టాక్ మార్కెట్‌ని అర్థం చేసుకున్నారంటే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మన వ్యూవర్స్‌కి గూడా ఈజీగా అర్థమవుతుంది. సో, సింపుల్‌గా స్టాక్ మార్కెట్ ఇట్ ఈస్ ఎ మార్కెట్. మనకి వెజిటబుల్ మార్కెట్ ఎలా ఉంటుంది? వెజిటబుల్ దొరుకుతాయి. అలాగే స్టాక్ మార్కెట్‌లో మీకు ఏ స్టాక్ అయినా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇస్తారు. సో, దీని దగ్గర మనం ఏంటిదంటే, ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని, త్రూ డీమ్యాట్ అకౌంట్ ద్వారా మనము ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం. సో, ఇక్కడ ఎస్పెషల్లీగా స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. సో, స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలన్నా అండ్ అక్కడి నుంచి ఎగ్జిట్ చేసుకోవాలన్నా కూడా మనకి ఒక డీమ్యాట్ అకౌంట్ అనేది అవసరం ఉంటుంది. సో, మరి ఈ డీమ్యాట్ అకౌంట్ ఎవరెవరు తీసుకోవచ్చు? సో, డీమ్యాట్ అకౌంట్ వచ్చేసి ఎవరైతే పాన్ హోల్డర్ ఉంటారో సో, వాళ్ళు ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. ఈవెన్ మైనర్ కూడా ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని షేర్స్‌లలో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. సో, చాలామంది ఏంటనంటే మైనర్‌కి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారా లేదా అని ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు. కానీ మైనర్స్ కూడా మనము డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. కానీ మైనర్‌కి ట్రేడింగ్ అకౌంట్ అనేది ఉండదు. సో, డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి? ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి? అనే డిఫరెన్స్ ఓన్లీ మైనర్ దగ్గరనే కనబడుతుంది. సో, ఏవైతే షేర్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాడో ఆ షేర్స్‌ని మాత్రము మైనర్ పేరు మీద ఉన్నంత సేపు ఆ షేర్స్‌ని మనం అమ్ముకోవడానికి వీల్లేదు. సో, ఎప్పుడైతే మేజర్ అయితాడో మేజర్ అయిన తర్వాత మాత్రమే మనము ఆ షేర్స్‌ని అమ్ముకోవడానికి వీలుంటుంది. ఓకే రాము గారు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం, ట్రేడింగ్ చేయడం, ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? సో, ఇంతకుముందు మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టుగానే షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం అంటే ఏంటంటే, వాళ్ళకి నచ్చిన షేర్స్‌ను కొని పెట్టుకోవడం. హోల్డింగ్ పెట్టుకుంటారు. వాళ్ళు ఎప్పుడూ ఒకసారి వాళ్ళ ప్రాఫిట్ వచ్చినప్పుడు క్లోజ్ చేస్తారు. ఇది రెగ్యులర్‌గా జరిగే ప్రాసెస్ కాదు. ఒకసారి ఇన్వెస్ట్‌మెంట్ చేసి ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవుతూ ఉంటారు. ట్రేడింగ్ అనేది మెయిన్‌గా ఇప్పుడున్న భాషలో మనం మాట్లాడుకుంటే డే వైస్‌గా చేసే పనినే మనం ట్రేడింగ్ అంటాం. ఓకే. సో, ఈరోజు కూర్చొని ఈరోజే ట్రేడింగ్ చేస్తే దాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అని, లేదు ఈరోజు పొజిషన్ మనం రేపు చేస్తామనుకో బీటీఎస్టీ ట్రేడింగ్ అని, లేదు మనం ఒక 2-3 డేస్ తర్వాత క్లోజ్ చేస్తే హోల్డింగ్ ట్రేడింగ్ అని అంటాం. సో, ట్రేడింగ్ ఈజ్ నథింగ్ బట్ మనం కంటిన్యూగా యాక్టివిటీ చేయడాన్ని మనం ట్రేడింగ్ అంటాం. ఓకే. అంటే స్టాక్ మార్కెట్‌లోకి రావాలనుకునేవారు మొదటగా ఎలాంటి విషయాలు తెలుసుకోవాలసలు? సో, ఫస్ట్ స్టాక్ మార్కెట్‌కి రావాలనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ ఎప్పుడైతే చేయాలనుకుంటున్నారో, వాళ్ళు ఒక విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సో, ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్‌ని మీరు స్టాక్ మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు? మీ సేవింగ్స్‌ని తీసుకొస్తున్నారా? లేదంటే మీరు బయట ఇన్వెస్ట్‌మెంట్‌ని తీసుకొచ్చి అంటే ఇంట్రెస్ట్‌కో లేకపోతే వాటిని తీసుకొచ్చి మీరు షేర్ మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారా కూడా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది ఇప్పుడు మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే రేపు ప్రాఫిట్ వచ్చేది కాదు. ఓకే. అండ్ ఎంత రిటర్న్ వస్తుంది అనేది డిపెండింగ్ ఆన్ మార్కెట్ బట్టి మూవ్‌మెంట్ ఉంటుంది. సో, కాబట్టి షేర్ మార్కెట్‌కి వచ్చే ప్రతి ఒక్కరు వాళ్ళ సేవింగ్స్ నేను ఒక సంవత్సరం వరకు ఈ డబ్బులు ముట్టను. లేదు ఒక 2 ఇయర్స్ దాకా నేను తీయలేను. అట్లాంటి సేవింగ్ అమౌంట్ మీరు తీసుకొచ్చారనుకో మీకు షేర్ మార్కెట్‌లో మంచి లాభాలు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అంటే స్టాక్ మార్కెట్‌లో సార్ లాభాలు మాత్రమే వస్తాయా? లేదంటే నష్టాలు కూడా వస్తాయా? సింపుల్‌గా చెప్పాలంటే షేర్ మార్కెట్‌లో లాభాలే వస్తాయని చెప్తాం. ఏ విధంగా లాభాలొస్తాయనంటే, మీరు ఎప్పుడైనా కొన్న షేర్‌ని ప్రాఫిట్‌లో అమ్మితే లాభం. ఒకవేళ ఆ షేర్ లాస్‌లో ఉందనుకోండి, మీరు ప్రాఫిట్ వచ్చేదాకా వెయిట్ చేస్తారు. అలా అర్థం చేసుకున్నప్పుడు షేర్ మార్కెట్ ఎప్పుడు కూడా మనం లాభాలు తీసుకొచ్చే ఇన్వెస్ట్‌మెంట్ లాగానే చూస్తాం. ఓకే. మీరు ఇందాక చెప్పినట్టు ఇంట్రాడే తర్వాత లేదంటే లాంగ్ టర్మ్ ట్రేడింగ్ వీటి మధ్య తేడా ఏంటి? సో, ఇంట్రాడే ఈజ్ కంప్లీట్‌లీ ఆ రోజుకి చేసే పని. అంటే ఆ రోజు మార్కెట్‌లోకొస్తాడు. మనకి మార్కెట్ టైమింగ్స్ వచ్చేసి 9:50 నుంచి 3:40 వరకు. ఇప్పుడు ఆగస్ట్ 3 నుంచి మనకు రూల్స్ చేంజ్ చేశారు కాబట్టి 3:40 వరకు జరుగుతుంది. సో, 9:15 నుంచి 3:40 వరకు ఆ రోజు కొన్న ఏ పొజిషన్ అయినా ఆ రోజే క్లోజ్ చేస్తే దాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటాం. ఓకే. మనము ఈ మధ్య ఆల్గో ట్రేడింగ్ అని వింటున్నాము. ఆల్గో ట్రేడింగ్ అంటే అసలేంటి? సో, ఆల్గో ట్రేడింగ్ అనేది ఫుల్లీ ఆటోమేటెడ్ చేసే పని. సో, ఇప్పుడున్న జనరేషన్ అంతా ఫుల్లీ ఆటోమేటెడ్ సిస్టానికి అలవాటు పడిపోయాం. సో, ఆటోమేటెడ్ సిస్టాన్ని ఇంతకుముందు మేము రోబో ట్రేడింగ్ అనేవాళ్ళం.
మేము దీన్ని 2018 నుంచే మన కరీంనగర్‌లో రోబో సిస్టాన్ని ఇన్‌స్టాల్ చేశాం. సో, అప్పటి నుంచి మనం ఈ ఫీల్డ్‌లో రన్ అవుతూనే ఉన్నాం. ఇప్పుడున్న ఆల్గో ఏంటంటే చాలా మందికి ఏఐ అనే వర్డ్ తెలిసింది కాబట్టి ఆల్గో అనేది జనాలకెళ్ళిపోయింది. ఇది కంప్లీట్‌గా ఫుల్లీ ఆటోమేటెడ్ ట్రేడింగ్. అంటే మనం ఏదైతే చేయాలనుకున్నామో మన తరపున మన సిస్టమ్ ట్రేడింగ్ చేసి పెట్టేస్తుంది. ఇందులో జీరో ఎమోషన్స్ ఉంటాయి. మన ట్రేడ్‌ను ఎగ్జాక్ట్‌లీగా స్టాప్ లాస్, టార్గెట్‌తో సహా ట్రేడ్ చేసి పెట్టేస్తుంది. అంటే దీంట్లో ఆల్గో ట్రేడర్ ఎలా పనిచేస్తాడు? అంటే స్వయంగా షేర్లు కొని అమ్మేస్తుందా? ఇక్కడ కొంచెం క్లారిటీ తీసుకోవాలి. స్వయంగా కొని అమ్మేస్తుంది. కానీ ఆ స్వయంగా చేసేదానికి మాత్రం మనం ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాం. అంటే మనం ఏ పద్ధతిలో అయితే చేయాలనుకుంటున్నామో ఆ పద్ధతిని ఫస్ట్ ప్రోగ్రామింగ్ చేసి పెడతాం. సో, అంటే మన ఐడియాలజీని ప్రోగ్రామ్ చేసి పెడితే ఆ ఐడియాలజీ ప్రకారంగా సొంతగా అది ట్రేడింగ్ చేసి పెట్టేస్తుంది. సో, మనం ఇక్కడ నుంచి సపోజ్ హైదరాబాద్‌కి వెళ్ళాలి అని డ్రైవర్‌కి చెప్పేస్తే డ్రైవర్ మనల్ని హైదరాబాద్ తీసుకెళ్తాడు. సో, ప్రోగ్రామ్ స్కెడ్యూల్ ఇవ్వాలి. సో, మనకు సిద్దిపేటలో కొద్దిసేపు ఆగాలి. లేకపోతే ఇంకొక మంచి హోటల్ దగ్గర స్టే చేయాలి. ఇట్లాంటి విషయాలు ఫస్టే మనము డ్రైవర్‌కి చెప్పేసుకున్నాం అనుకో, ఆ ప్రకారంగా మనకు డ్రైవర్ ఫాలో అవుతా ఉంటాడు. యాహ్! సేమ్ ఆల్గో ట్రేడింగ్ కూడా అలాంటిది. మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూ చేసుకోవాలో అది ప్రీ డిజైన్ చేసుకోవాలి. సో, ప్రీ డిజైన్ చేసుకున్న పద్ధతినే ఫుల్లీ ఆటోమేటెడ్‌గా చేసి పెట్టేస్తుంది. అది సొంతగా ఆలోచించదు. సొంతగా ఎటువంటి పని చేయదు. అది కిందికెళ్తుంది అనంటే మన ప్రోగ్రామింగ్‌లో ఏమన్నా లాస్ ఉంటే ఆ లాస్‌ని యాక్సెప్ట్ చేస్తుంది. మన ప్రోగ్రామ్‌లో ఏమైనా ప్రాఫిట్ ఉంటే ప్రాఫిట్ యాక్సెప్ట్ చేస్తుంది. ఈ 2 ఏది లేకపోతే దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది. ఓకే. అంటే ఆల్గో ట్రేడింగ్ చేయడానికి కంపల్సరీ కోడింగ్ గాని, ప్రోగ్రామింగ్ గాని నేర్చుకొని ఉండాలా? అవసరం లేదు సార్. సో, ప్రోగ్రామింగ్ ఏమి నేర్చుకోకుండానే ఇప్పుడున్న ఏఐ టూల్స్‌ని వాడుకొని ఫుల్లీ ఆటోమేటెడ్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఈ ఆల్గో ట్రేడింగ్‌లో మనుషుల కంటే కంప్యూటర్‌కు ఉన్న ప్రధాన అడ్వాంటేజ్ ఏంటంటారు? యెస్. మనం ఎప్పుడైతే ట్రేడింగ్ స్టార్ట్ చేసామో మన ఎమోషన్స్ అందులో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. అదే ఎప్పుడైతే కంప్యూటర్ వచ్చిందనుకో దానికి ఎమోషన్స్ అనేది ఏది ఉండదు. సో, దాన్ని రూల్ ప్రకారంగా ట్రేడ్ చేసుకుంటూ వెళ్తుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మీరు అదే ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్‌కి ఒక డ్రైవర్‌ని మాట్లాడుకొని వెళ్తూ ఉంటాం. సో, మనకు డ్రైవింగ్ వచ్చు. మనం ఏం చేస్తుంటాం ప్రతిసారి డ్రైవర్‌ని జడ్జ్ చేస్తుంటాం. ఇక్కడ బ్రేక్ ఎయ్యండి, చూసి వెళ్ళండి అని మనం మాట్లాడుతుంటాం. అంటే మన ఎమోషన్స్ అందులో ఇన్వాల్వ్ అవుతాయి. అసలు మనం డ్రైవర్‌ని ఎందుకు పెట్టుకున్నాము? మన సేఫ్‌గా డ్రైవర్ తీసుకెళ్ళడానికి కోసం పెట్టుకున్నాం. యాహ్! సో, ఇక్కడ ఏఐ ట్రేడింగ్ ఏం చేస్తుందంటే ఒక్కసారి ప్రోగ్రామింగ్ ఇచ్చేస్తే ఆ కండిషన్స్ ఏముందో చెక్ చేసేసుకొని ఆటోమేటిక్‌గా చేసేస్తుంటది. యాహ్! ఆ అడ్వాంటేజ్ అనేది ఉంది. ఇప్పటి వరకు చాలామంది నష్టపోయారన్న ప్రతి ఒక్కరి దగ్గర కామన్ మిస్టేక్ ఏంటంటే ఎమోషన్స్. ఎమోషన్స్ వల్లనే చాలామంది ట్రేడింగ్‌లో నష్టపోయారు. ఆ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవడానికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఆల్గో ట్రేడింగ్. ఆల్గో ట్రేడింగ్‌లో సార్ నష్టాలుంటాయా? రిస్క్ ఎంత వరకు ఉంటుంది? ఆల్గో ట్రేడింగ్‌లో నష్టాలా? రిస్కా? అనేది డిపెండింగ్ ఆన్ స్ట్రాటజీ. సో, మనం ఏ ప్రోగ్రామింగ్ అందులో ఇచ్చామో ఆ ప్రోగ్రామింగ్ ప్రకారంగానే అది పనిచేస్తుంది. ఇప్పుడు మనము కూర్చొని ఈరోజు ఈ పద్ధతి ట్రేడింగ్ చేయాలి. ఇది నాకు రెగ్యులర్‌గా చేసే పని హ్మ్. అని అనుకున్నారనుకోండి. సో, అదే పని మనం ప్రోగ్రామ్‌కి ఇచ్చేస్తే చేసేస్తుంది. ఇప్పుడు మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ లాగా చెప్పాలనుకుంటే ఇప్పుడు మనకు సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. ఒకప్పుడు మనకు కిరాణా షాపులుండేది. కిరాణా షాపులో మనం వెళ్లి కూర్చోమన్నారనుకో, పప్పుకు హాఫ్ కిలోకి ఎంత? లేకపోతే అగ్గిపెట్టెకు కాస్ట్ ఎంత? చక్కెరకు కాస్ట్ ఎంత? ఇవన్నీ మనకు ఐడియా ఉంటేనే అక్కడ ట్రాన్సాక్షన్ జరిగేది. ఓకే. ఇప్పుడున్న సూపర్ మార్కెట్‌లో మీరు చిన్న పిల్లోడిని కూర్చునబెట్టినా గానీ ట్రాన్సాక్షన్స్ సేఫ్‌గా జరుగుతున్నాయి. యాహ్! ఇది మెయిన్ రీజన్. సో, ఆల్గో ట్రేడింగ్‌లో కూడా మనకు ఈ పద్ధతి అనేది చాలా వరకు ఇంపార్టెంట్. ఒక సాధారణ వ్యక్తి ఆల్గో ట్రేడింగ్ ద్వారా రోజు సంపాదించొచ్చా? డెఫినెట్‌గా రోజు అనే వర్డ్‌ని మనము ఇక్కడి నుంచి అనకూడదు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అనేది మనకు డిస్క్లైమర్‌లో ఉంటుంది. రోజు సంపాదించే స్ట్రాటజీ గనక మన దగ్గర ఉండుంటే ఆ స్ట్రాటజీని మనం ఆల్గోకిస్తే డెఫినెట్‌గా రోజు ప్రాఫిట్‌లు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. ఈ మధ్య చూసుకుంటే సార్ రోజుకు 1000 నుంచి 5000 వరకు గ్యారంటీ ప్రాఫిట్ అనే ప్రకటనలైతే మనం చూస్తున్నాం. వీటిని నమ్మొచ్చా? 100% నమ్మరాదు. ఎందుకనంటే ఆల్రెడీ సెబీ మనకు ఎన్నో సార్ల ఇన్ఫర్మేషన్ చేస్తూనే ఉంది. గ్యారంటీ పథకాలనేది, గ్యారంటీ స్కీమ్‌లనేది స్టాక్ మార్కెట్‌లో లేవు. సో, వీటిని అస్సలే నమ్మకూడదు. సోషల్ మీడియాలో ట్రేడింగ్ టిప్స్ అని, వాట్సాప్ కాల్స్ అని, టెలిగ్రామ్ కాల్స్ అని వస్తుంటాయి. వీటిని ఎంతవరకు నమ్మొచ్చు? సార్ ఇక్కడ ఏంటంటే వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు. సో, వాళ్ళేం చేస్తున్నారు? యాజ్ ఎ ఎంప్లాయీగా వాళ్ళ సాలరీ కోసమో ఇక్కడ బై చేయాలి, ఇక్కడ సెల్ చేయాలనే రికమెండేషన్ వాళ్ళ కంపెనీ తరపున ఎవరిస్తే వాళ్ళు వర్క్ చేస్తున్నారు. మనం వాడిని తీసుకోవాలా లేదా అనేది వాళ్ళని మనం జడ్జ్ చేయగలగాలి. అంటే వాళ్ళ కాల్స్ ఏ రేంజ్‌లో ఉన్నాయి? నిజంగా
వర్త్‌గా ఉన్నాయా లేవా అనేది మనం చెక్ చేసుకోవాలి. అండ్ ఆ రిస్క్ మనం తీసుకోగలుగుతున్నామా లేదు. సో, ఇనిషియల్‌గా కాల్ చేయగానే మనము ఏ కాల్‌కు అటెండ్ అయినా కానీ వాళ్ళ రిస్క్ రివార్డ్‌లను జాగ్రత్తగా చూసుకున్న తర్వాతనే చేసుకోవాలి. బట్ 100% ఇవి అవాయిడ్ చేసుకోగలిగి ఎంతో బాగుంటుంది. ఎందుకనంటే సొంత నాలెడ్జ్ ఎప్పుడు కూడా మనకు సొంతగా ఉంటుంది సార్. ట్రేడింగ్‌లో రిస్క్ మేనేజ్‌మెంట్ అనేది ఎంత ముఖ్యమైనది? ట్రేడింగ్ అంతా డిపెండింగ్ ఆన్ రిస్క్ మేనేజ్మెంట్ పైన ఉంటుంది. మన రిస్క్ ఎట్లా ఉంటుంది? అంటే మనం ఈరోజు ఇంత ప్రాఫిట్ సంపాదించాలా? ఇంత లాస్ చేయాలా? రేపు మళ్ళా ట్రేడింగ్ చేయడానికి మన దగ్గర డబ్బులున్నాయా? లేవా? ఇవన్నీ చెక్ చేసేదే రిస్క్ మేనేజ్మెంట్. సో, రిస్క్ మేనేజ్మెంట్ అనేది లేకుండా ట్రేడింగ్‌లో ట్రేడ్ అనేది ఉండదు. ఒక బిగినర్ చూసుకుంటే ఎంత డబ్బు పెట్టి స్టాక్ మార్కెట్‌లో నేర్చుకోవాలి? నేర్చుకోవడం. ఐ మీన్ ప్రారంభించాలి. సో, స్టాక్ మార్కెట్‌లో ఎంతతోనైనా మనం స్టార్ట్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలంటే, ఒక స్టాక్‌కు ఎంత ఇన్వెస్ట్‌మెంట్ అవసరం? అంటే సపోజ్ కొన్ని స్టాక్స్ రూ. 1 మీద ఉంటాయి. మీరు రూ. 1 ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఆ స్టాక్ తీసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని స్టాక్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఎంఆర్ఎఫ్ తీసుకోండి. ఒక్క షేర్ వాల్యూ 1,36,000 ఉంటుంది. సో, ఓకే. మీకు 1,36,000 ఉంటే ఆ షేర్ తీసుకోవచ్చు. అందులో రూపాయితో రావాలా, లక్షతో రావాలా అనేది కాదు. మీరు ఎందులో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు అనే దాన్ని బట్టి మనం రావాలి. ఇప్పుడు ఓకే. క్లియర్‌గా చెప్తున్నాం, ఇది స్టాక్ మార్కెట్. ఇప్పుడు మీరు సూపర్ మార్కెట్‌కెళ్లారనుకో మీకు రూ. 10 వస్తుంది, రూ. 1000 కూడా వస్తుంది. సేమ్ అలాగనే ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ ఇంతతో రావాలి, అంతతో రావాలని ఏం లేదు. మీరు ఎంత పర్ఫెక్ట్‌గా ఉండగలుగుతున్నారు అనే దానిపైనే ఉంటుంది. ఓకే. అంటే ఒకవేళ లోన్ చేసో, అప్పు చేసో ట్రేడింగ్ చేయడం సరైనదంటారా? 100% కాదు. దయచేసి ఎవ్వరు కూడా అలా చేయకూడదు. ఎందుకనంటే సెబీ రిపోర్ట్ ఎప్పుడు కూడా చెప్తుంది. ఎస్పెషల్లీ ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు మినిమంలో మినిమం 93% ఫెయిల్యూర్ ఉన్నారని చెప్పేసి క్లియర్‌గా చెప్తుంది. ఈవెన్ మనం యాప్ ఓపెన్ చేసినప్పుడు మనం ట్రేడింగ్ యాప్ ఓపెన్ చేసినప్పుడు కూడా మనకి క్లియర్‌గా ఔట్ ఆఫ్ 10 9 ఈస్ ఫెయిల్యూర్ అని క్లియర్‌గా చూస్తుంది. మనం అది చూసి దాన్ని ఎగ్జిట్ కొట్టే మనం ట్రేడింగ్ చేస్తున్నాం. సో, కాబట్టి దయచేసి ఇట్లాంటి వాటి జోలికి వెళ్ళకండి. మీ దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ ఉంటేనే స్టాక్ మార్కెట్ సైడ్ రండి. లేదంటే వద్దు. ఎందుకనంటే ఇది ఎంతో ఫెయిల్యూర్స్ ఉన్న వర్క్. అంటే ఎంతోమంది సక్సెస్ అయిన పీపుల్ డిఫరెంట్ బిజినెస్‌లో సక్సెస్ అయిన పీపుల్ కూడా స్టాక్ మార్కెట్‌లో ఫెయిల్యూర్ చేసి ఇది జూదం రా భయ్ అనే వాళ్ళు ఉంటారు. ఓకే. సో, ఇక్కడ జూదం అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్‌గా రూల్స్ ఉంటాయి. ఇప్పుడు జూదం అన్నా జూదానికి రూల్స్ ఉన్నట్టుగానే ట్రేడింగ్ కూడా రూల్స్ ఉంటాయి. ప్రాపర్ సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్‌ని తీసుకొని మనం ఎమోషన్స్ లేకుండా పర్ఫెక్ట్‌గా చేయగలిగితే స్టాక్ మార్కెట్ ఈస్ ద బెస్ట్ బిజినెస్ ఇన్ ద వరల్డ్. ఓకే. ట్రేడింగ్‌లో ఎక్కువగా బిగినర్స్ చేసే తప్పులేంటి? సో, మెయిన్‌గా ఎక్స్‌పెక్టేషన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే షేర్ మార్కెట్‌లోకి రాగానే వాళ్ళు ఒక ఎక్స్‌పెక్టేషన్‌తో వస్తారు. షేర్ మార్కెట్‌లో డబ్బులొస్తాయి అనే ఉద్దేశంలో. అండ్ ఎప్పుడైతే వాళ్ళకి అనుకున్నట్టుగా ఒక రోజు డబ్బులొచ్చాయనుకోండి, అట్‌లీస్ట్ ఒక రూ. 500 వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ 10,000 మీద ఒక రూ. 500 వచ్చాయంటే, ఈరోజు రూ. 500 20 వర్కింగ్ డేస్‌కి నాకు 10,000 వచ్చేస్తున్నాయి. అంటే 10,000 ఇన్వెస్ట్‌మెంట్‌కి 10,000 వస్తుందని ఒక భ్రమలోకి వెళ్ళిపోతా ఉంటారు. అండ్ ఒకవేళ లాస్ అయ్యారనుకోండి, నాకు లాస్ అయింది కూడా మళ్ళీ రికవరీ రావాలని చెప్పేసి మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ తీసుకొచ్చి పెట్టేస్తా ఉంటారు. సో, బిగినర్‌లో ఫస్ట్ చేసే మిస్టేక్స్‌లల్లా ఫస్ట్ థింగ్ ఓవర్ ట్రేడింగ్ అంటాం. దీన్ని ఓవర్ ట్రేడింగ్. అంటే దాంతో ఫైట్ చేయడం. ఎప్పుడు ఫైట్ చేయాలి? మన కెపాసిటీ మనకు తెలియనప్పుడు ఫైట్ చేయకూడదు. యాహ్! మనం ఫైట్ చేస్తున్నాము అనంటే ఎదుటి వ్యక్తి ఎట్లా అంటాడు? ఎదుటి వ్యక్తికి ఎన్ని సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది? మనం ఎంత ఎక్స్‌పీరియన్స్‌తో ఫీల్డ్‌లోకొస్తున్నాం. మనం ఒక్కరోజు సంపాదించగానే మనం గెలిచాము అనే ఫీలింగ్‌లోకెళ్తాం. ఇలా ఎప్పుడు ఉండకూడదు. సో, కామన్ మిస్టేక్స్ అన్నారు కాబట్టి కామన్ మిస్టేక్స్ వచ్చేసి తక్కువ ఇన్వెస్ట్‌మెంట్, లివరేజ్ తీసుకొని ట్రేడింగ్ చేస్తాడు. అంటే ఎక్కువ ట్రేడింగ్ చేస్తాడు. యాహ్! అండ్ నంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఎక్కువ కొడతాడు. అండ్ అతనికి లాస్ వచ్చిన ప్రతిసారి యావరేజ్ ట్రేడింగ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఏదో టైంలో అతను బిజీ వర్క్‌లో ఉన్నప్పుడు కూడా ట్రేడింగ్ చేస్తూ ఉంటాడు. ఇవి రెగ్యులర్‌గా కామన్‌గా జరిగే మిస్టేక్స్. ఈ ఏఐ టెక్నాలజీ ఏదైతే ఉందో, భవిష్యత్తులో రాబో రోజుల్లో ఈ ఆల్గో ట్రేడింగ్ ఎలా ఉండబోతుంది? ఏఐ బేస్ చేసుకొని. ఏఐ బేస్ ఆల్గో ట్రేడింగ్ ఆల్రెడీ వచ్చేసింది. మన కరీంనగర్‌లోనే చాలామంది ఏఐ ట్రేడింగ్స్ వాడుతూ ఉంటారు. నేను ఇక్కడ వచ్చేసి దాదాపుగా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశే కాకుండా టోటల్ ఇండియా వరకు కూడా మనము ఏఐ ప్రోగ్రామ్స్ డెవలప్‌మెంట్ చేసిస్తాం. అంటే ఇండివిజువల్‌గా ఎవరెవరికి ఏమేమి సాఫ్ట్‌వేర్స్ కావాలో, అంటే నాకు ఇలా వస్తే బై కావాలి, ఇలా వస్తే సెల్ కావాలి, ఇండివిజువల్ ఆల్గోస్ కూడా మనం డెవలప్‌మెంట్ చేసిస్తాం. అండ్ ఇండివిజువల్ స్ట్రాటజీస్ డెవలప్‌మెంట్స్ ఇప్పటివరకు మనము 450 వరకు, అంటే వాళ్ళకి కావాల్సిన పర్టిక్యులర్ స్ట్రాటజీస్ డిజైన్ చేసి కూడా ఇచ్చాం. సో, ఏఐ ట్రేడింగ్ అనేది కంప్లీట్‌గా వచ్చేసింది. ఇది నోన్ పర్సన్, అన్నోన్ పర్సన్ ఎవరైనా సేఫ్‌గా చేసుకునే ఒక టూల్. అండ్ చెక్ చేసుకునే ముందు మాత్రం
ఒక రోజుకి ఎన్ని ట్రేడ్లు వస్తున్నాయి, ఎంత మన వరకు ప్రాఫిట్ రావచ్చు, ఇవన్నీ ఫస్ట్ బ్యాక్ టెస్ట్ చేసుకున్న తర్వాతనే ఆల్గో ట్రేడింగ్లో ముందుకెళ్ళాలి. సార్ మీ 17 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో ఆల్గో ట్రేడింగ్ నేర్చుకోవాలనుకునే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? సో మనం ఏంటంటే చాలా వరకు అవేర్నెస్ క్లాసెస్ కండక్ట్ చేస్తూనే వస్తున్నాం. బట్ ఏంటంటే ఒక అవేర్నెస్ క్లాస్ కండక్ట్ చేయాలంటే మనం ఇచ్చే రీచ్ అనేది జనాల్లోకి వెళ్ళట్లేదు. ఓకే. సో ఇప్పుడు త్రూ మీరు సుమన్ టీవీ వాళ్ళు వచ్చారు. సో దీని ద్వారా గాన మనకు జనాలకు రీచ్ అయితే మనము ఒక క్లాస్ కండక్ట్ చేసేసి ఆల్గో ట్రేడింగ్ అంటే ఏంటిది, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉంటాయి, ఒక ప్రాపర్ స్ట్రాటజీని ఎలా బిల్డ్ చేసుకోవాలి, స్ట్రాటజీ ద్వారా ఎలా ట్రేడింగ్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలు మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం రెడీగా ఉన్నాము. మీరు వీలైతే వీటిపైన ఒకసారి ప్లాన్ అప్ చేసుకోండి. విల్ డూ ఇట్. అంటే ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసే ఆలోచన ఉంది మీకు? నాకు ఎప్పటి నుంచో ఉంది. ఎందుకనంటే ఒక ట్రేడరు సొంతగా నేర్చుకున్నాడు అని అంటే ఈజీగా మార్కెట్లో ఉండగలుగుతాడు. ఇప్పుడు మనం ఏవైతే అనుకున్నాం కదా, సోషల్ మీడియాలో వచ్చే నమ్మచ్చా అనేది. సో అతనికి తెలియదు కాబట్టి సోషల్ మీడియాలో డిపెండ్ అవుతుంది. ఇప్పుడు అతనికే సొంతగా చేసుకోవడం వచ్చిన తర్వాత ఎందుకు బిలీవ్ చేస్తాడు? యా. సో ఓన్ ట్రేడింగ్ అనేది ఉంటుంది. సో ఓన్ ట్రేడింగ్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అనేది చాలామంది అడిగేవాళ్ళు. ఎందుకంటే ఆఫ్లైన్లోనే వాళ్ళకి చిన్న చిన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఆన్లైన్ ట్రేడింగ్ ఉందనుకోండి, ఆన్లైన్లో వాళ్ళు అడగలేరు. కానీ ఒకటి ఏమనుకుంటారు, నాకు కంఫర్టబుల్ ఉన్న టైంలో చూసుకుంటాను అనుకుంటారు. కానీ కంఫర్టబుల్ ఉన్న టైంలో చూసుకోవడం కన్నా ఆఫ్లైన్లో మీరు టైం స్పెండ్ చేసి వినడంలో ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ అవుతారు. Yeah. అండ్ రెండోది ఏంటంటే క్లాస్ రూమ్ వాతావరణం ఎలా ఉంటుంది అంటే సబ్జెక్టు ఎలాబరేట్ అవుతుంది. అంటే ఇంకొకరు ఒక డౌట్, వాళ్ళు ఒక డౌట్ అడగడం వల్ల సబ్జెక్టు మనకు ఎక్కువ సబ్జెక్ట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దట్టు మనం కరీంనగర్లో మన లోకల్లో ఉన్నాం కాబట్టి మన లాంగ్వేజ్లో మనం ఎంతసేపు అయినా మాట్లాడుకునే ఫెసిలిటీ ఉంటుంది. అది చాలా మందికి అడ్వాంటేజ్. సో ఇక్కడ మనకు ఆఫ్లైన్ క్లాసెస్ మేము కండక్ట్ చేసినప్పుడు దాదాపుగా హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, ఇటు బెంగళూరు సైడ్, తమిళనాడు సైడ్ కూడా మన క్లయింట్స్ వస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా రెగ్యులర్గా విజిట్ చేయడానికి కరీంనగర్కి క్లాసెస్ కోసం కానీ, స్ట్రాటజీ డెవలప్మెంట్ కోసం కానీ, ఆల్గోస్ కోసం కానీ రెగ్యులర్గా సాటర్డే, సండేస్ వస్తూ ఉంటారు. సో చూసారు కదా, కరీంనగర్లో కూడా స్టాక్ మార్కెట్ ఆల్గో ట్రేడింగ్ క్లాసెస్ అయితే ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నారు రాము గారు. ఎవరైతే ఆల్గో ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో స్క్రీన్ పైన కనబడే నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.